వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక ఏపీలో తొలిసారిగా కర్నూలు పోలీసులు మొబైల్ ఫోన్ల రికవరీ మేళా 464 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మహిళలపై దాడి ఘటనలో 2 బృందాలుగా దర్యాప్తు పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిచంద్ర వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు భాషపై గతం కన్నా ఇప్పటి ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉందని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు అనంతపురంలో జరిగిన కథా రచయిత డాక్టర్ శాంతినారాయణ పంచమి సప్త కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దివాకర్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు తెలుగు భాషను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమవుతుందన్నారు తెలుగు భాషను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు సీఎం వైఎస్ జగన్ నిరుపేదలపై బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఉన్నత భవిత కోసం ఇంగ్లీష్ మీడియం తెచ్చినప్పటికీ తెలుగులో తప్పనిసరిగా చదవాలని ఆదేశించారని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో నిస్తేజంగా ఉన్న గ్రంథాలయ వ్యవస్థను పటిష్టం చేసి గ్రంథాలయాలకు 75,000 పుస్తకాలను అందించామన్నారు రెండో భాషం సాహిత్యాన్ని ప్రచారం చేయడం మూడవ భాషం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అటువంటి శాంతినారాయణ గారు మనకు అంతటితోనూ ఏ రోజు వివాదాస్పదం కాదే ఏదైనా వివాదం అంటే సాహిత్యం మనం అర్థం చేస్తాం చాలా మంది రచయితలు ఈ వస్తువు మీద రాస్తే మనకేం ప్రభావం లేదు అనుకున్న వస్తువులు చాలా మంది రచన చేస్తారు ఫలానా వస్తువు మీద రచన చేస్తే చాలా అలాగా అందరూ భయపడే వస్తువులను రచన చేసి ప్రమాదాలు ఎదురైనా సరే వాటిని ఎదిరించిన రచయిత డాక్టర్ శాంతినారాయణ అందుకోసం కూడా మనం ఆయన ధైర్యాన్ని ఆ సాహసాన్ని ఆహ్వానిస్తూ అభినందిస్తూ కూడా ఈ సమావేశం జరుపుకోవాలని నేను అభిప్రాయం కుటుంబంలో అనేక సంక్షోభాలు సంభవించాయి బయట సమాజం నుంచి చాలా సవాళ్ళు ఎదురైనాయి వాటన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన ఇవాళ ఒక మనిషిగా ఒక రచయితగా ఎదిగా అందుకోసం కూడా ఆయన 75వ జన్మదినాన్ని మనం జరుపుకోవాలి ముఖ్యంగా శాంతినారాయణ గారి గురించి చాలా బాధపడ్డాం ఆయన ఎట్లా ఉంటారు ఆమె లేకపోతే ఎందుకంటే వాళ్ళిద్దరూ పాలు నీడలాగా ఆశయాల్లో కూడా ఇప్పుడు భార్యాభర్తలు కుటుంబం ఉంటుంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని దాన్ని అనుసరించేటువంటి భార్యాభర్తలు అలా ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అలాంటిది వారు ప్రేమ వివాహం చేసుకుని ఒక ఆదర్శ వివాహాన్ని చేసుకొని అయినా చివరి వరకు కూడా ఒకే మాట ఒకే బాటలో నడిచినటువంటి ఉత్తమ ఇల్లాలు గారు ఆమె లేని లోటు శాంతినారాయణ గారికి ఎంత తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుందో అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఇదే అన్నాను మీరు ఎట్లా బ్రతకగలుగుతారో అది ఊహించుకుంటేనే కష్టంగా ఉందండి అని చెప్పి నిజంగానే చాలా దుఃఖపడ్డారు శాంతినారాయణ గారు అయినా సాహిత్యం ఆయన ఓదార్చింది అన్న వారి మరి ఈరోజు పంచసప్తి అంటే 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇంతమంది కవులు రచయితలు మరి ఇంతమంది పెద్దలు వేదిక మీద వచ్చారంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ మధ్య సన్యాసాలు చాలా పిలుస్తున్నారు ఏకాట ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీరాల వేటపాలెం మండలం పరిధి దేశాయిపేటలోని పేకాట శిబిరంపై దాడి చేసి 5,20,200 రూపాయల నగదు 2 బైకులు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు
ఈ సందర్భంగా 13 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు, వేటపాలెం ఎస్ఐ సురేష్ రూరల్ పోలీసులు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సెప్టెంబర్ రోజున ఎస్ఐ వేటపాలెంకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు ఆమోదగిరి పట్నం గ్రామంలో ఒక ప్లకార్డ్ శిబిరం నడుస్తూ ఉంది అని సమాచారం వచ్చినాక డిఎస్పీ చిరాల చేత ఒక సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ అండ్ ఎస్ఐ సురేష్ ఆమోదగిరి పట్నంలో ఒక ఇల్లులో రేడ్ చేయడం జరిగింది. సో అక్కడ 13 మెంబర్స్ కోతముక్క పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి 5,20,200 రూపీస్, 15 మొబైల్ ఫోన్స్, 2 2 వీలర్స్ స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళ మీద గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పెద్ద పేకాట్ శిబిరం పట్టుకోవడం కోసం ఈ మన వేటపాలెం ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్ చిరాల రూరల్కి అభినందించడం జరిగింది. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ ఫోన్ల రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 564 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై విజయ్ సింహ అనే వ్యక్తి దాడి చేసినట్లు సమాచారం అందిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ హరిచంద్రారెడ్డి తెలిపారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల నుంచి రికార్డు చేశామని, కేసు నమోదు చేసి 2 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టామని అన్నారు. మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ అనే వ్యక్తికి తాము ఇంతవరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, అతన్ని అరెస్ట్ చేయలేదని అన్నారు. సమాచారం మేరకు మహిళ యశోద హాస్పిటల్ ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి అతని మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ బేస్ చేసుకొని పంజాగుట్ట కేసు పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఏం చెప్పినా ప్రీ మెచ్యూర్ అవుతుంది మేడం. ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఎందుకంటే నేను రివీల్ చేయలేను. ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ ఎలా బిల్డప్ అవుతే ఆ విధంగా కేసు ఇప్పుడే వచ్చింది, అందరూ అలౌట్ చేస్తున్నారు. సో అమ్మాయి పరిస్థితి స్టేబుల్ ఉంది. మొత్తం ఆమె చెప్పేదాని ప్రకారం అయితే ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ భర్త స్పాట్ లేడు.
అదే ఇప్పుడు ఈ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే క్రమంలో ఎగ్జామ్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా అవునని చెప్పి కాదని చెప్పి చెప్తే కరెక్ట్ కాదు. సో ఇన్వెస్టిగేషన్ ఒక క్లియర్ చేయండి. ఇన్వెస్టిగేషన్ సంబంధించి అండర్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే అది చెప్పడం కరెక్ట్ కాదు. నా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా బిల్డప్ అవుతుందని నాకు కూడా తెలుసు. సో బేస్ ఆన్ ది ఎవిడెన్స్ కరెక్ట్ ద కేస్ విల్ ఫైల్. ఓకే సార్. మహిళపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ తీరు వల్ల తెలంగాణలో మహిళలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు అరెస్ట్ చేయకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. సంఘటనలను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం ఏమైపోయిందనే రజాకార్ల రాష్ట్రం లాగానే మారింది. ఎందుకంటే రోజు ఈ అత్యాచారాలు ఏందండి, మైనర్ బాలికల నుంచి మహిళల వరకు ఇదంతా ఏం జరుగుతుంది అసలు? మేము ఒకటి జరిగిన తర్వాత తేరుకోకముందుకే ఇంకొకటి జరుగుతుంది. అసలు ఎంత అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి భర్త ఉండగాను వాళ్ళ ఒక మహిళతోటి పరిచయం ఏర్పడినంత మాత్రాన ఇంటికి వెళ్ళి దాన్ని ఒక బీర్ బాటిల్ వలగొట్టి అమ్మాయిని గొంతుపై కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉంది. పోలీస్ స్టేషన్కి వస్తే ఏమంటున్నారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, 2 రోజుల తర్వాత అరెస్ట్ చేసి ఆయన నిందితులను అరెస్ట్ చేసి అంటే చేయలేదు అంటున్నారు. అంటే రోజుకి ఇంత క్రైమ్ రేట్ పెంచుకుంటూ పోతున్నది రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక తాగుబోతాయి ప్రతి ఒక్కరిని తాగుబోతులను చేసి ఈరోజు క్రైమ్ రేట్ని పెంచుతున్నాడు. దీన్ని తీవ్రంగా మా తెలంగాణ రాష్ట్ర మహిళలు దీన్ని తీవ్రంగా అడ్డుకోవాల్సిందే. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే కేసీఆర్ చేసే ఇటువంటి మద్యము గంజాయి ఇలాంటి పెంచి పోసి మహిళపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి చేరుకున్న వారు ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డితో వాగ్వాదానికి దిగారు. బాధితురాల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, నిజానిజాలు పరిశీలించిన అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెప్తున్నప్పుడు
దాడి చేసిన వ్యక్తిని వెంటనే 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 బాధిత మహిళకు 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 వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ ఎవిడెన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను వెయిట్ చేస్తాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామారావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ఎం రజిత, ఆశా వర్కర్ లక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి పేరు చెప్తారు అది ఎవరో చెప్తుంది నా పేరు నా మీద ఉండదు సార్, నేనేం చెప్తాను సార్. నాకు మాట్లాడుకుని వస్తే నేను ముందుకు వచ్చేసాను. నేను ఇట్లా వెళ్ళదు మీరు బయటకు ఎక్కడ వేసుకున్నావు? రెండో సోది ఇక్కడ వేసుకున్నావా? ఇది మూడోది. మూడోదే మరి నేను అందుకే రెండోది ఎక్కడ వేసుకున్నా అడుగుతాను. ఈ ఊర్లోనే గ్రామ పంచాయతీ కూర్చో. జ్వరం వచ్చింది అప్పుడు ఏమన్నా? అప్పుడు నాకు జ్వరం రాలేదు కానీ తర్వాత వచ్చింది సార్. తర్వాత వచ్చింది 20 రోజులు వచ్చింది తర్వాత. గోళీ సాయంత్రం వేసుకో తిన్నాక. ఇప్పుడు తిన్నారు కదా, పోగానే వేసుకోండి. రాత్రి అన్నం తిన్నాక మళ్ళీ ఒకటి. జ్వరం ఉంటే రేపు పొద్దున ఒకటి, రేపు సాయంత్రం వస్తుంది, లేదంటే పక్కకు పెట్టాను. దాంట్లో జ్వరం తగ్గుతుంది, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఈరోజు గ్రామ పంచాయతీ బయారంలో అంకుశాపూర్ గ్రామంలో మెడికల్ క్యాంపు జ్వరాల సీజన్ సందర్భంగా ఇక్కడ ఒక డెంగ్యూ కేసు నమోదైన సమాచారం మేరకు మా వైద్య సిబ్బంది సహకారంతో సూపర్వైజర్ తిరుపతి రెడ్డి గారు అండ్ ఏఎన్ఎం రజిత అండ్ హెల్త్ అసిస్టెంట్ రాజు అండ్ ఆశా వర్కర్ లక్ష్మి వైద్య సిబ్బందితో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జ్వరాల సీజన్ కాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావడం అనేది సహజం. సో దానికి సంబంధించి పారిశుద్ధ్యం ఉంచుకోవడం కానీ, జ్వరాలు రాగానే ఒకరోజు జ్వరం రాగానే వెంటనే మలేరియా పరీక్ష, డెంగ్యూ పరీక్ష చేయించుకోవడం అనేది అవగాహన అనేది గ్రామాల్లో మేము ఇట్లాంటి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన పేషెంట్ కూడా సందర్శించడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగానే ఉంది. వరంగల్లో చికిత్స తీసుకొని వచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి జ్వరాలనే మలేరియా కానీ, డెంగ్యూ కానీ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ, ఇంటి పరిసరాల చుట్టూ 30 నుంచి 40 మందికి రక్తపూత నమూనాలు మరియు వాళ్ళ ఇంటి పరిసరాలలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి మరియు వాళ్ళకి ట్రీట్మెంట్ అందజేయడం కోసం జాగ్రత్తగా మళ్ళీ ఆ డెంగ్యూ జ్వరం అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉండటం కోసం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా మా వైద్య సిబ్బంది వాళ్ళని సందర్శించి చికిత్స అందజేసి వాళ్ళకి అవగాహన కల్పించారు. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. మరొకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కోవిడ్ వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ వైద్య సిబ్బంది ఏఎన్ఎం గారు అండ్ ఆశా లక్ష్మి సాయంతో చేయడం జరుగుతుంది. ఏదైతే మొదటి డోసు, రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత మూడో డోసు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. కోవిడ్ కేసులు నమోదు కాకపోయినా సరే మన ఇమ్యూనిటీ పెరగడం కోసం గవర్నమెంట్ సలహా మేరకు మూడో డోసు కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ కార్యక్రమం కూడా ఈరోజు అంకుశాపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరియు దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉంటే మోకాల నొప్పులు కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. కోవిడ్ కేసులు లేవు, కోవిడ్ బారిన పడట్లేదు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం వహించి వ్యాక్సినేషన్ తీసుకోకపోతే ఈ వర్షాకాలం సీజన్లో వచ్చినటువంటి జ్వరాలు కానీ, దగ్గు, జలుబు ఆ సమస్యల వల్ల
ఆ నీరసం వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కోవిడ్ అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి అందరూ ఆ విషయం అర్థం చేసుకొని. ఎన్టీపీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రంలోగా అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఏపీబీసీ సెల్ లోగోను కర్నూలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, పీజీ నరసింహులు యాదవ్, పోతురాజు రవికుమార్, నంది మధు, కె పరమేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టండి అందరూ అలా వెనక ఉన్న వాళ్ళు పైకి ఎత్తండి, వెనక ఉన్న వాళ్ళు పైకి ఎత్తండి. చంద్రబాబు గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అందరికీ పార్టీ ఆఫీస్ కదా తీసుకురా. అట్లా పెట్టండి అందరూ బీసీల గడిచిన సభకు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి బీసీ సోదరులందరూ కూడా వచ్చాక విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తూ ఉందో వాటన్నిటిని కూడా ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నించేదానికి కూడా మన జాతీయ నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బీసీ నాయకులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ నెల 21వ తారీఖు విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్ నందు బీసీ గర్జన జరుగుతుంది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లూరు రవీంద్ర గారు కూడా హాజరవుతున్నారు. బీసీలకు సంబంధించినంతవరకు ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ, బీసీల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి బీసీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతున్నారు. ఎప్పుడు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడప్పుడు గెలిపించాలన్నా, మళ్ళీ చంద్రబాబుకి ఏ విధంగా ముఖ్యమంత్రి ఇచ్చారన్న బుల్లుబిల్లు ఉంటున్న టైంలో ఈరోజు బీసీలను దెబ్బ కొట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ భగ్నం చేసేదానికి రేపు విజయవాడలో 21వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క బీసీల గర్జన పెద్ద ఎత్తున జరగాలి. అందుకనే కర్నూలు జిల్లా నుంచి, కర్నూలు జిల్లా 14 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు అందరూ కూడా తరలి వెళ్ళి ఆ యొక్క సభను జయప్రదం చేయాలి. బీసీ నాయకులు చాలా మంది కమిటీలలో ఉన్న కమిటీలన్నీ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఒక ఛాలెంజ్గా తీసుకొని కర్నూలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు వచ్చారని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళకు దగ్గరలే విధంగా మీరందరికీ తరలి వెళ్ళాలి. ఈ యొక్క గర్జన సక్సెస్ చేయాలని మీకు అందరూ హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా బాసర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్షన్ పథకం కార్డులను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే స్థానిక నాయకులు పాలాభిషేకం చేశారు. పంపిణీ కార్డు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి గారి, ఎంపీపీ, వైస్ ఎంపీపీ వి నరసింహరావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ గారు, మాజీ పిఎస్సి
ముందుగా తల్లులు తల్లులు అన్నలు అందరికీ పత్రిక విలేకరులకు ఉదయపూర్వక తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే గత కోసము ఎన్నో అక్కడే కొత్త వాళ్ళు కాకపోతే వాళ్ళు చాలా కానీ కింద తీసుకున్నారా లేకపోతే మరి మీడియా తప్పకుండా వారికి ఆశిస్తూ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతూ తప్పలతో బాగా వారికి ఇందు మనకు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ విఠల్ రెడ్డి గారి నాయకత్వం, విఠల్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అందరికీ ఆసరా పెన్షన్ల కార్డులు పంపిణీ జరగబోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ఏపీలో తొలిసారిగా కర్నూలు పోలీసులు మొబైల్ ఫోన్ల రికవరీ మేళా. 464 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. మహిళలపై దాడి ఘటనలో 2 బృందాలుగా దర్యాప్తు. పంచాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిచంద్ర వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.